ఇప్పటిదాకా నేను సైకిల్ మొదలుకొని విమానం దాకా అన్ని రకాల ప్రయాణాలు చేశాను. దాదాపు 50 దేశాలకు వెళ్ళాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇప్పటిదాకా నేను అలారం వాడలేదు. బహుశా వాడబోను అనుకుంటా. ఆలస్యమైంది, అలారం పెట్టుకోలేదు కనుక ఫ్లైట్ మిస్ అయింది, ట్రైన్ మిస్ అయింది, బస్సు మిస్ అయింది, ఆటో మిస్ అయింది. నో, దేవుడు నన్ను రక్షించినాడు. నేను 4 గంటలకు లేయాలంటే 4 గంటలకు నేను లేయలేకపోతే ఇంకా నా బతికేందుకు, ఇంకా 5కి లేయాలంటే 5కి లేయలేకపోతే నా బతికేందుకు, ఇంకా 5కి నేను లేయలేక నన్ను రక్తం పెట్టి కొన్న దేవుడి యొక్క మీద నమ్మకం లేకుండా పక్కన బ్యాటరీతో అన్నయ్య మొబైల్ ఫోన్ మీద నాకు నమ్మకమ్మా. నిన్ను నువ్వే నమ్ముకోలేవు, దేవుడు నిన్ను ఎలాగ నమ్ముతాడు. అందుకే దేవుడు ఏం చేయలేకపోతే వాళ్ళు ప్రభు ఏమని వాళ్ళే మొబైల్ ఫోన్ మీద ఆధారపడి అలారం పెట్టుకుని లేచి వాళ్ళు ఎప్పుడు లేస్తారయ్యా. పెట్టడం తప్పని నేను చెప్పట్లేదు, మళ్ళీ మీరు తప్పగా అర్థం చేసుకోవద్దండి. మనకి నెగిటివ్గా యాటిట్యూడ్ ఎక్కువ కదా, పాజిటివ్గా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. నేను ఉదయం లేయాలంటే ప్రభు నాకు ఉదయం 5 గంటలకు లేయాలా, కరెక్ట్ 4:59కి 5 గంటలకు ఎవరోట్లు వచ్చి లేపినట్టు అనిపిస్తుంది. ఇప్పటికే ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, ఎన్ని ఏళ్ళైపోయినాయి. అనంతమైన సార్లు నేను తప్పిపోయినా, దేవుడు ఒక్కసారి కూడా నా విషయంలో తప్పిపోలేదు. నీకు టైం మేనేజ్మెంటే లేకపోతే దాంట్లో దేవుడు నిన్ను ఎలాగ వాడుకోవాలి. నువ్వంటే ఎవరు అనుకుంటున్నావు, అసలు నువ్వంటే నీకే తెలియట్లేదు. నీ ద్వారా వేరే వాళ్ళకి కలవరం వచ్చింది, దానియల్ ద్వారా అలా కాదు. నిలకడగలిగిన మనసు 70 ఏళ్ళు, దాదాపు 70 సంవత్సరాలుగా బబులోన్లో రాజ సంస్థానాల మధ్యలో అదే పొజిషన్లో కొనసాగిపోయాడంటే ఎవరి తరం అవుతుంది? దానియల్ తరం తప్ప. ఇప్పుడు పొరపాటు ఎవరిలో ఉంది? దేవుళ్ళలో ఉందా, దానియేల్లో ఉందా, మనలో ఉందా? దానియేలు దేవుడు ఇంకా ఉన్నాడు, కానీ దానియేలు చేసిన కార్యాలు మనం చేయలేకపోతున్నాము. మరి పొరపాటు ఎక్కడా? మనలోనే కదా. అలసత్వం నీ ముఖం మీద బద్ధకం తాండమాడేదాకా నీ హృదయంలో దేవుని యొక్క వాక్యానికి ప్రవేశం ఉండదన్న సంగతి గుర్తించుకో. అదొక అడవి, ఒక తోడేలు ఉంది. ఆ వేట కొరకు అటు ఇటు ప్రయత్నం చేస్తుంది, దానికి ఏం కనిపించలేదు. అంతలోకి అల్లంత దూరాన్ని ఒక కుందేలు కనిపించింది. కుందేలు పట్టుకుందామని తోడేలు దూకుతుంది. కుందేలు పరిగెత్తి 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 దూరం వెళ్ళిన తర్వాత దానికి ఒక చిన్న బొర్ర ఉంటుంది కదా, రంధ్రం, ఆ రంధ్రంలోనికి వెళ్ళింది. కుందేలు కళ్ళు పెట్టి పైకి చూస్తుంది. బయట ఆ రంధ్రం బయట తోడేలు నిలబడింది. తప్పించుకున్నావు. నాకుంటే నువ్వు వేగంగా ఎలాగ పరిగెత్తావు? అప్పుడు కుందేలు చెప్పిన స్టేట్మెంట్ ఏమో తెలుసా? You pursued me, you followed me for lunch. I ran myself for life. లంచ్ వస్తే రాని, లేకపోతే లేదు, ఇది కాకపోతే ఇంకొకటి. బట్ నాకు అట్ట కాదు, లైఫ్ జీవితం ఇది, ఇంకా తర్వాత నాకు దొరకదు అని జీవితం కొరకు నేను పరిగెత్తి వచ్చిన. ఇప్పుడు నేను క్షేమంగా ఉన్నా. నీ సంగతి